యాక్చువల్‌గా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఈ పిల్లలు కొంతమంది గ్రూప్ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు అందరిని ఎరవేశారు వాళ్ళు. అందరిని ఎరవేసేటప్పుడు వాళ్ళు ఎలా అయినా సరే తీసుకోవాలి అనుకునేవాళ్ళు 200, 300 కదా అని పిల్లలు కట్టేసారు చాలామంది. కట్టారు వాళ్ళ గ్రూప్‌లో ఉన్నోళ్ళందరూ వీళ్ళందరూ హిందూ పిల్లలు. వాళ్ళేంటంటే వాళ్ళ ప్రయత్నాలు చాలా చేశారట. పోలీస్ దగ్గరికెళ్లారట. హ్మ్. ఎమ్మెల్యేలు, ఎంపీలు కంటెస్టెడ్, అన్‌కంటెస్టెడ్ వీళ్ళందరికీ గూడా మాక్సిమం నాయకులన్న వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లారు. పెద్దవాళ్ళకి చెప్పారంట. యూట్యూబర్స్‌కి చెప్పారంట. హ్మ్. ఇప్పుడు ఈ ఛానెల్స్ కూడా చాలామంది అమ్మాయిలు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు గదా! అంటే మాట్లాడతారు. ఎవరు అంటే లైక్ రాములమ్మ ఇలాంటి వాళ్ళు. అంటే నేను చెప్పాను అంటే మీకు అర్థమవ్వాలని. సో, ఇలాంటి వాళ్ళందరికి గూడా మెసేజ్‌లు పెట్టారు. మెయిల్‌లు పెట్టారు. తీన్మార్ మల్లన్న తాలూకు వాళ్ళకో ఎవరెవరికో అందరికి మెయిల్స్ పెట్టి అన్నీ చేసి అన్ని వివరాలు పంపించారు. హ్మ్. ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదంట. రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళకెవరో లాస్ట్‌లో సలహా ఏమిచ్చారంటే, మీరు మొన్న పాకిస్తాను ముస్లిం గురించి పట్టించినప్పుడు లంగర్ హౌస్ వచ్చారు. లంగర్ హౌస్ అనేది యాక్చువల్లీ లంగర్ హౌస్‌లో ఈ పిల్లలు కూడా నాతో పాటు వచ్చారు ఆ ఇష్యూలో. సో, పాకిస్తాన్ ఇష్యూ పైన నేను ఫైట్ చేసినప్పుడు హిందూ అమ్మాయికి, ముస్లిం అబ్బాయి గురించి మీకు తెలుసు ఆ ఇష్యూ. హ్మ్. ఆ ఇష్యూలో ఫైట్ చేసినప్పుడు ఈ పిల్లలు గూడా వచ్చారు అందులో. ఓకే. అంటే హిందువులందరూ వచ్చారుగా దానికి సపోర్ట్‌గా. అప్పుడు ఈ పిల్లలు గూడా ఉన్నారు. సో, అప్పుడు అందులో ఉన్న పిల్లలకి అక్కయితే గట్టిగా ధర్మం కోసం ఎక్కడైనా ఏదైనా చెప్తే ఫైట్ చేస్తది. అక్కకి చెప్పి చూద్దాం. అక్కతో అడుగుదాం అని చెప్పేసి నాకు కూడా అందరిలాగే చూపిచ్చారు. నేను గూడా కొంచెం చూసి ఏముందిరా భాయ్ 200, 300 గురించి ఎట్లా అంటే లేదక్క దీని వెనకాల ఎంతుందని నాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. చెప్పి కోట్లలో జరుగుతుంది. మీకు తెలియట్లేదు 200 కనిపిస్తుందక్కడ. నేనంటే పోన్లే ఏదో బతుకుతున్నారేమోలే అంటే, లేదక్కా ఇదిగో తిరుపతిలో ఇదిగో ఇట్లా. తిరుపతిలో స్వామి మీద ఒట్టు పెట్టి ఇలా క్యూఆర్ కోడ్ పెట్టారక్క. ఇది చాలా నేరం. తిరుపతిలో ఇలాంటివన్నీ బెట్టింగ్‌లన్నీ కూడా ప్రమోట్ చేయకూడదు అని చెప్పారు. ఆ